హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా ఉన్న ప్లేస్లో డ్వాక్రా బజార్ పెట్టారు. ఇక్కడ అన్నీ కూడా హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ అండ్ అలానే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్, అలానే ఓన్లీ క్లాతింగ్ సంబంధించి సపరేట్ ఎంట్రన్స్తో కొన్ని స్టాల్స్ పెట్టారు. ఇక్కడ కాటన్ మెటీరియల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వాటితో పాటు కొన్ని హెల్దీ స్నాక్ ఐటమ్ స్టాల్స్ అండ్ అలానే గేమింగ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. అండ్ నేను ఈ డ్వాక్రా బజార్లో ఏమేమి తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూపించాను, చూడండి. ఇక్కడ మేము ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ డ్వాక్రా బజార్ వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా ఉన్న ప్లేస్లో పెట్టారు. ఆ రోజు మార్నింగే మా వారు చెప్పారు, ఇలా ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా ఇలా డ్వాక్రా బజార్ పెట్టారు అని చెప్పి. ఓకే, అయితే హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా, ఇలా మట్టివి కానీ లేదంటే వుడ్వి కానీ చాలా బాగుంటాయి. డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా వెళ్ళి చూద్దాం అని అనుకున్నాము. ఇంక ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము డ్వాక్రా బజార్కి. మేము వచ్చేసి కొరటపాడు వాకింగ్ ట్రాక్లో వాక్ చేస్తాము. అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం దూరమే ఉంటుంది, అయినా చూడటానికైతే వచ్చాను. బట్ వీడియో తీయాలన్న థాట్ అయితే లేదు. బట్ ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసి కూడా చాలా బాగుంది అని చెప్పి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ స్టాల్ వచ్చేసి ఇలా సెరామిక్ డెకోర్ ఐటమ్స్ అండ్ పాట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వుడ్తో మేక్ చేసిన ఐటమ్స్ ఉన్నాయి. అండ్ గరిటెలు అండ్ కిచెన్ ఐటమ్స్ అండ్ అలానే వుడెన్ బాక్సెస్ అండ్ వాటితో పాటు వుడెన్ కీ హోల్డర్స్, డిఫరెంట్ ఐటమ్స్ వుడ్తో మేక్ చేసినవి అన్నీ ఉన్నాయి. కప్స్ కానీ అండ్ ఫ్లవర్ వాజెస్, అలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనీ సేవింగ్ బాక్స్. అండ్ అలానే ఇక్కడ ఉయ్యాల కనిపిస్తుంది కదా, ఈ చెక్క ఉయ్యాల, ఈ సెటప్ అంతా 33,000 అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వుడ్తో మేక్ చేసినవే మనం డైలీ యూస్ చేసుకునే ఐటమ్స్ లైక్ మిర్రర్స్, కోమ్స్ అండ్ అలానే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా వుడ్తో డెకరేట్ చేశారు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి. ఇలా డైలీ మనం ఇంట్లో యూస్ చేసుకునే ఐటమ్స్తో పాటు అండ్ ఫ్లవర్ వాజెస్, అలానే ఇలాంటి స్టూల్స్ కూడా ఉన్నాయి. ఈ స్టూల్స్లో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. ఇలా నులకలు వేసింది కదా, ఈ స్టూల్స్ అయితే భలే బాగున్నాయి, అసలు నాకు బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మసాలా అప్పడాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మట్కా చిల్లీ సోడా అంట. ఇది లాస్ట్లో ట్రై చేసాము, ఎలా ఉంది ఏంటి, ఎలా ప్రిపేర్ చేశారో అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లేతో మేక్ చేసినవి అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డెకర్ ఐటమ్స్ అండ్ అలానే డైలీ ఇంట్లో యూస్ చేసుకునే యుటెన్సిల్స్ అన్నీ ఉన్నాయి. ఇలా క్లేతో మేక్ చేసిన వాటిలో ఎక్కువ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి. ఎక్కువగా బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి అందులో కూడా. అండ్ బుద్ధుడి విగ్రహాలు కూడా డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా బాల్కనీస్ అరేంజ్ చేసుకుంటున్నారు కదా, మంచిగా మొక్కలు అండ్ అలానే ఇలాంటి బుద్ధుడి విగ్రహాలు, వీటితో అలాంటి వాళ్ళకి ఇవైతే బాగా సెట్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ క్లేతోనే మేక్ చేసినవి టీ కప్స్, బాటిల్స్ ఇవి కూడా ఉన్నాయి. బాటిల్స్ వచ్చేసి 1/2 లీటర్ బాటిల్ 150 చెప్పారు అండ్ 1 లీటర్ బాటిల్ 200 చెప్పారు. అండ్ బాటిల్స్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటాయి అనిపించింది నాకు. అండ్ మేము బార్గెన్ చేసాం కానీ మాకైతే మేము అడిగిన ప్రైస్కి రాలేదు, సో ఇంక ఈ బాటిల్స్ అయితే తీసుకోలేదు. అండ్ ఇక్కడే చూసారు కదా, ఈ బుద్ధుడి విగ్రహాలు కానీ లాఫింగ్ బుద్ధాస్ కానీ ఇవన్నీ కూడా చాలా మోడల్స్లో ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇక్కడ మెహందీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. హ్యాండ్కి లాగా ఇక్కడ ప్రైస్ చార్జ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ స్టాల్, ఇది గ్లాస్ బ్యాంగిల్స్ అండ్ అలానే గ్లాస్ స్టడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నాకు ఈ గ్లాస్ బ్యాంగిల్స్ అయితే చాలా నచ్చుతాయి అసలు. డైలీ యూస్కి ఇలా గ్లాస్ బ్యాంగిల్స్, సింగిల్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను నేను, ఎందుకంటే చాలా ఈజీగా మార్చుకోవచ్చు, చాలా కంఫర్టబుల్ ఉంటాయి. డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా వేరే బ్యాంగిల్ ఈజీగా మార్చుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ అవ్వడం కూడా అంత తొందరగా అయితే బ్రేక్ అవ్వవు అండ్ చాలా డేస్ వస్తాయి. అండ్ నాకు వీటిలోనే డిఫరెంట్ డిజైన్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి నా దగ్గర. వీటిని నా దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో షేర్ చేస్తాను. వీటిలోనే
డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సైజెస్ వైజ్గా ప్రైజెస్ చేంజ్ అవుతాయి. అంటే మీడియం సైజ్ అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం లావుగా ఉన్న గాజులు అయితే ఇంకా 40 రూపీస్ పెయిర్. అండ్ ఇంకా కొంచెం లావుగా ఉన్నవైతే సింగిల్ బ్యాంగిల్ 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఎగ్జిబిషన్స్లో ఉండే కొన్ని స్టాల్స్ ఉంటాయి కదా, ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ అలానే టాయ్స్ అండ్ 10 రూపీస్ 20 రూపీస్ స్టాల్స్ అలా అవన్నీ కూడా ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్ అండ్ స్టిక్కర్స్ నేను మ్యాక్సిమం ఇలా ఎగ్జిబిషన్స్లో తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ తక్కువ కాస్ట్లోనే న్యూ కలెక్షన్, డిఫరెంట్ డిజైన్స్ అండ్ మోడల్స్ చాలా బాగుంటాయి. ఇలా ఫ్యాన్సీ ఐటెంలో నేను తీసుకునేది కూడా మ్యాక్సిమం ఇలా హెయిర్ బ్యాండ్స్, క్లచెస్ అండ్ అలానే స్టిక్కర్స్ ఓన్లీ అంతే. అండ్ ఇంక నేను ఎలాంటి చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటివి ఏమీ యూస్ చేయను. అండ్ బ్యాంగిల్స్ కూడా నాకు గ్లాస్ బ్యాంగిల్స్ బాగా నచ్చుతాయి. ఇలా 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇలా మెటల్ బ్యాంగిల్స్ కంటే కూడా గ్లాస్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ నేను ఎక్కువగా అలా గ్లాస్ బ్యాంగిల్సే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇలా హెయిర్ క్లిప్స్ అయితే డిఫరెంట్ ట్రై చేస్తాను, ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ ఇలా ఇయర్ రింగ్స్ చూసినప్పుడు భలే ఉన్నాయి అనిపిస్తాయి, కానీ అవి పెట్టుకుంటే అయితే నొప్పి వచ్చేస్తుంది. సో నేనైతే తీసుకున్న పెట్టుకొని ఎందుకు అనవసరంగా మనీ వేస్ట్ అని చెప్పి నేను ఎక్కువ తీసుకోను. అండ్ ఈ బజార్లో ఇలా ఫ్యాన్సీ షాప్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలానే పిల్లల కోసం టాయ్ షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఓన్లీ బ్యాంగిల్స్ స్టాల్. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. మట్టి బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్ అండ్ అలానే మెటల్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ మోడల్ ఆఫ్ బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయి. బెండ్ అవుతాయేమో, అంతేనా? ఎంత ప్రైస్? బయట తక్కువ అయితే మరి బయట రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. లక్క బ్యాంగిల్స్ అంట. వీటిని మనం మట్టి గాజులు ఎలా అయితే మెయింటైన్ చేస్తామో అలానే మెయింటైన్ చేయాలి, లేదంటే బెండ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో కలర్స్ అన్నీ కూడా చాలా లైట్ కలర్స్ ఉన్నాయి. అండ్ వీటిలో డిజైన్స్ కూడా 2 to 3 డిజైన్స్ ఉన్నాయి. అండ్ స్టోన్ వచ్చినవి అండ్ అలానే గ్లాస్ వచ్చినవి అలా 2 to 3 డిజైన్స్ ఉన్నాయి, పెయింటింగ్ వచ్చినవి అలాగా. ఇవే కాకుండా ఇంకా ఈ స్టాల్లో ఇలా మెటల్ బ్యాంగిల్ సెట్స్, స్టోన్ బ్యాంగిల్స్ అండ్ అలానే థ్రెడ్ బ్యాంగిల్ సెట్స్ ఇలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టాల్ చూపిస్తాను. ఇది వచ్చేసి మాడుగుల హల్వా. అందరికీ తెలిసిందే కదా మాడుగుల హల్వా అంటే గోధుమ పాలతో ప్రిపేర్ చేస్తారు అని. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మాడుగుల హల్వా బెల్లం పాకంతో ప్రిపేర్ చేసింది ఉంది అండ్ అలానే పంచదార పాకంతో ప్రిపేర్ చేసింది ఉంది. అండ్ మేము వెళ్ళే రోజుకి వచ్చేసి బెల్లం పాకంతో ప్రిపేర్ చేసింది కంప్లీట్ అయిపోయిందంట. సో పంచదార పాకంతో ప్రిపేర్ చేసింది ఒకటే ఉంది. సో అదైతే తీసుకున్నాము మేము ఇక్కడ ఒక 1/2 kg. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యితో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇంట్లో యూస్ చేసుకునే చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ అలానే ఎలక్ట్రానిక్ యూటెన్సిల్స్ కూడా ఉన్నాయి. ఇది చూసారా, ఇది వచ్చేసి మినీ గ్యాస్ స్టవ్. ఇప్పుడు షార్ట్స్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది కదా, ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి కాఫీ బిటర్. కాఫీలో మంచిగా ఫ్రాత్ క్రియేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇక్కడితో నార్మల్ స్టాల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి, ఫ్యాన్సీ షాప్స్, టాయ్స్ ఇలాంటివి. అండ్ ఇక్కడ నుంచి క్లాతింగ్ స్టాల్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ వచ్చేసి క్లాతింగ్ స్టాల్స్ అన్నిటికీ కూడా ఇలా ఒక సపరేట్గా ఎంట్రన్స్ లాగా పెట్టారు. అండ్ దీని లోపల అన్నీ కూడా క్లాత్ స్టాల్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువగా కాటన్ మెటీరియల్స్ అండ్ అలానే కాటన్ శారీస్, బెడ్షీట్స్, సోఫా కవర్స్ అండ్ అలా ఉన్నాయి. ఇక్కడ ఇవి వచ్చేసి కంఫర్టర్స్, చాలా సాఫ్ట్గా బాగున్నాయి. అండ్ అలానే ఇంకొక స్టాల్ వచ్చేసి దీని ఎదురుగానే బాందిని ప్రింట్తో డ్రెస్ మెటీరియల్స్, చున్నీస్ అండ్ అలానే శారీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బెడ్షీట్ స్టాల్స్. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసి సోఫా కవర్స్ అండ్ అలానే కాటన్ మెటీరియల్కి సంబంధించిన ఖద్దర్, షర్ట్ బీట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ.
ఈ లోపలన్నీ కూడా క్లాతింగ్ స్టాల్స్, డిఫరెంట్ క్లోత్స్ ఉన్నాయి. అండ్ పట్టు శారీస్, కాటన్ శారీస్ అండ్ అలానే క్రేప్ మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అండ్ అలానే బెనారస్ శారీస్, ఇలా అన్ని శారీస్ ఉన్నాయి. అండ్ వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇవి రైజిన్స్, బ్లాక్ రైజిన్స్ అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అవన్నీ కూడా. అవే కాకుండా డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ అండ్ అలానే మౌత్ ఫ్రెష్నెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రేప్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ అలానే ఇవి వచ్చేసి నారాయణపేట కాటన్ శారీస్ ఉన్నాయి. లెహెంగా స్టిచ్ చేయించుకోవడానికి ఇలాగా లెహెంగాకి సెట్ అయ్యేలాంటి మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి మంగళగిరి కాటన్ డ్రెస్సెస్ అండ్ అలానే మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ స్టాల్స్. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి ఇది కుర్తీ స్టాల్. ఇలా ఈ లోపలంతా కూడా క్లాతింగ్ స్టాల్సే ఉన్నాయి. డిఫరెంట్ శారీస్ ఉన్నాయి అండ్ అలానే మెన్స్ వేర్ ఉన్నాయి అండ్ అలానే చుడీదార్స్ ఉన్నాయి అండ్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి బెంగాలీ కాటన్ శారీస్ ఉన్నాయి. పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి అని చెప్పి నేను ఇక్కడ మా అమ్మమ్మకి నాయనమ్మకి తీసుకున్నాను అని చెప్పి చూస్తున్నాను. నేను ఏం తీసుకున్నానో ఏంటి అనేది కూడా లాస్ట్లో చూపిస్తాను చూడండి. నేను ఈ 4 శారీస్ తీసుకున్నాను. అండ్ ఈ స్టాల్లో వచ్చేసి టిష్యూ కలంకారీ శారీస్ ఉన్నాయి అండ్ పెన్ కలంకారీ శారీస్ అంట ఇవి. అండ్ ఇవి వచ్చేసి 2000 అని చెప్పారు. 50% ఆఫ్లో 1000కి సేల్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్లో. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి బీట్స్ కలెక్షన్ అంతా ఉంది. అలానే బ్లాక్ బీట్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిబిషన్లో కామన్గా ఉండే స్టాల్ ఇది దినుసులు, అన్ని మసాలా దినుసులది స్టాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కలంకారీ ప్రింటెడ్తో డ్రెస్సెస్ అండ్ అలానే కుర్తీస్, అలానే చిన్నపిల్లలకి గాగ్రాస్ లాంటివి, మిడ్డీస్, ఇలా అన్ని స్కర్ట్స్ అన్నీ ఉన్నాయి ఈ కలంకారీ ప్రింట్స్తో వచ్చినవి. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి దశ దినుసులు, ట్రిపుల్ సీడ్స్ అండ్ అలానే గోధుమ గడ్డి పొడి అని చెప్పి ఇలా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ఈ సీడ్స్ అన్నీ కూడా మట్టి పాత్రలో రోస్ట్ చేశారంట. చాలా టేస్టీగా ఉన్నాయి అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంది అండ్ బ్యాంగిల్స్, చైన్స్ అండ్ రింగ్స్, అలానే కీ చైన్స్, ఇలా అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇది అన్ని రకాల పోస్టర్స్ అండ్ అలానే ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల దేవుళ్ళ ఈ పోస్టర్స్ కానీ, ఫ్రేమ్స్ కానీ అండ్ అలానే లామినేషన్ చేసి ఉన్న ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవి చూడండి, బేబీ ఫొటోస్ భలే ఉన్నాయి కదా, క్యూట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కొన్ని ఫుడ్ ఐటమ్స్ స్టాల్ ఉంది. అండ్ ఇవి వచ్చేసి రాగి అంట, వీటిని ఫ్రై చేసి ఇక్కడ టేస్ట్ కోసం చూపిస్తున్నారు. అండ్ ఇవి 3 ప్యాకెట్స్ అనుకుంటా. 3 ప్యాకెట్స్ వచ్చేసి 100 రూపీస్కి సేల్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి తాటి చేప. నాకు ఇది అంతగా నచ్చదు, ఎందుకో కొంచెం చేదుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ అలానే మైసూర్ పాక్ అండ్ పూతరేకులు అండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మేము రేగి వడియాలు తీసుకున్నాము. రేగి వడియాలు ఎంతమందికి నచ్చుతుంది మీలో కామెంట్ చేయండి. రేగి వడియాలు చాలా బాగుంటాయి కదా టేస్ట్. అండ్ ఇవి వచ్చేసి నల్ల నువ్వుల లడ్డూలు, నల్ల నువ్వులతో లడ్డూలు. అండ్ అలానే మేము చిన్నప్పుడు ఎక్కువగా తిన్న ఒక ఐటెం చూపిస్తున్నాను, అది వచ్చేసి ఈ నువ్వుల జీడీలు చాలా బాగుంటాయి కదా. ఈ స్టాల్లో అన్నీ ఇలా స్నాక్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ స్టాల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ తెలిసినవి కదా, ఎవ్రీ ఎగ్జిబిషన్లో ఈ గేమింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇలా బాల్ త్రో చేస్తే అవి టోటల్ కౌంట్ చేసి గిఫ్ట్ వస్తుంది కదా, ఎవరికైనా సరే ఒకటే టైప్ ఆఫ్ గిఫ్ట్ వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెలూన్ షూటింగ్ అండ్ అలానే కాయిన్ గేమ్ ఉంది. ఈ కాయిన్ గేమ్ వచ్చేసి ఇక్కడ ఒక ఇలా డబ్బాలు ఉన్నాయి కదా, దీంట్లో ఫుల్గా వాటర్ ఫిల్ చేసి లోపల ఒక చిన్న గాజు గ్లాస్ ప్లేస్ చేశారు. ఇప్పుడు ఈ గ్లాస్లోకి 3 కాయిన్స్ ఇస్తారు. ఈ 3 కాయిన్స్లో ఎన్ని కాయిన్స్ పడితే దాన్ని బట్టి అక్కడ గిఫ్ట్స్ ఇస్తారు. అండ్ ఒక్కరికి కూడా ఏం పడట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రింగ్స్ గేమ్. అండ్ ఇది ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ గేమ్. ఇక్కడ అన్ని గేమ్స్ అలానే అనుకోండి, ఏది వచ్చేది కాదు, జస్ట్ ఎంజాయ్మెంట్ పర్పస్ అంతే. ఇక్కడతో ఎగ్జిబిషన్ ఎండ్ అయిపోయింది. అండ్ ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ నా ఫేస్ చూడండి ఎలా ఉందో, అంతా వాకింగ్ చేసి అలా వచ్చాం కదా, సో చెమటలు కారిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ఈ సోడా ట్రై చేయడానికి అయితే ఆగాము. అండ్ మసాలా సోడా తీసుకున్నాము. ఇలా కుండలో ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో వచ్చేసి సాల్ట్, అలానే ఇలా ఒక పౌడర్ వేసారు. ఇది వచ్చేసి మాకు జీరా అండ్ పెప్పర్ టేస్ట్ తగిలింది నాకు సోడాలో. వీళ్ళు కొంచెం వెరైటీగా ప్రిపేర్ చేస్తున్నారు ఈ సోడాని. ఇందులోకి మౌంటైన్ డ్యూ యాడ్ చేశారు అండ్ అలానే సోడా కూడా యాడ్ చేశారు. నెక్స్ట్ సోడా. ఫైనల్లీ ఇలా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చారు.
అండ్ టేస్ట్ వచ్చేటప్పటికి టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇంకా ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయింది, మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ ఎగ్జాక్ట్ అడ్రస్ అండ్ అలానే ఎప్పటి వరకు ఉంటుంది అనేది చెప్తాను చూడండి. ఇది వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగా ఉంది, అంటే ప్యారడైజ్ పక్కన ప్లేస్లో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ మంత్ 24th వరకు ఉంటుంది. అండ్ గుంటూరులో ఉండే వాళ్ళు ఎవరైనా వెళ్ళకుంటే ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ. ఇక్కడ వచ్చేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను. బ్యాంగిల్స్ అయితే 3 కలర్స్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మాడుగుల హల్వా. టేస్ట్ అయితే చాలా బాగుంది, అసలు డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఆ పాకంతో అది చాలా టేస్టీగా అనిపించింది, క్యాండీ లాగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి రాగి గొట్టాలు ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ అలానే రేగువడియాలు తీసుకున్నాను. అండ్ అలానే ఇవి వచ్చేసి 3 సీడ్స్ ఇవి ఒకటి తీసుకున్నాము. అండ్ అలానే దశ దినుసులు అని అవి కూడా తీసుకున్నాము. ఈ దశ దినుసులు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, మట్టి పాత్రలో సాల్ట్ వేసి రోస్ట్ చేశారంట, టేస్ట్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అమ్మమ్మకి అండ్ అలానే నాయనమ్మకి ఒక 2 చీరలు తీసుకున్నాను. ఇది వచ్చేసి దిష్టి దానిది ఒకటి తీసుకున్నాను. అండ్ అలానే ఇక్కడ చీరలు కూడా తీసుకున్నాను, 2 చీరలు. అండ్ ఇవన్నీ బెంగాల్ కాటన్ శారీస్, సంథింగ్ ఏదో కాటన్ శారీస్ అని చెప్పారు. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.